ఇంకో విషయం అన్న, ఎవరైతే ఈ యొక్క ట్రోల్స్ చేస్తున్నారో అందరు కార్‌లల్ల మంచి బంగాలల్ల, ఏసీ రూమ్‌లల్ల కూర్చొని చేస్తుర్రన్న. సో, వాళ్ళ పిల్లలు మాత్రం ఈ యొక్క కోవని తినరు. కేవలం అక్కడ వచ్చేటువంటి గిరిజన బిడ్డలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలే తినాలా? మరి కేవలం ఈ ఎస్సీ, ఎస్టీ బిడ్డలు నాశనం అవ్వాలనే ఈళ్ళొక ఆలోచన. సో, దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారన్న? ఇప్పుడు నేను చూస్తున్న సంబంధించి కొన్ని ఛానళ్ళు ప్రముఖమైన ఛానల్ అని చెప్పుకుంటారు. కనీసం సిగ్గుండాలే మీకు ఛానల్ మాట్లాడడానికి. అరే మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతున్నదా? అరే చట్టాలకు సంబంధించిన అంశంలో చట్టాలను తుంగలు తొక్కి ఒక్కడి కోసం అరే ఆ ఒక్కడు ఉగ్రవాదిగా మారచ్చు, ఆ ఒక్కడు ఇట్లాంటి దాంట్లో కల్తీ చేయొచ్చా? అంటే వాడి కుటుంబం కోసం వాడు ఏం చేసినా వాళ్ళని సింపతి చూపెడతారా? ఏ ఒక్కడి కోసం ప్రజలకు ఒకటే మాట్లాడుతా ఉన్నా, ఒక్కడి కోసం వాళ్ళు వేల మందిని బలి చేయడం అనేది చట్టం కూడా ఒప్పుకోదు. వేల మంది కోసం ఒక్కడు ఇబ్బంది అయినా పర్లేదు, కానీ ఈ విధంగా ప్రజలు మాత్రం ట్రోల్ కొందరు చెప్తా ఉన్నా. ముందు వస్తువులు చట్టాల గురించి తెలుసుకోండి. వీళ్ళందరూ మనకు ఈ సోషల్ మీడియా అందుబాటులో ఉంది కదండి. ట్రోల్ చేస్తే మనకు తెలియదు. ఒకసారి మీ చట్టాలు చెక్ చేయండి. నిజంగా మరి ఆహార భద్రత చట్టం ఉందా? మీరు ఎవరినైతే పాపం అయ్యో పాప అంటున్నారు కదా, అతను 1200 కిలోమీటర్ ప్రయాణం చేసిన వ్యక్తి. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిండు. 1200 కిలోమీటర్ ప్రయాణం చేసి తన వెహికల్ కి అయ్యే ఖర్చు ఎంత, తనకు రానుపోయిన ఖర్చు ఎంత, 10 రోజులు ఉంటే అయ్యే ఖర్చు ఎంత, తాను కోవా తయారు చేసేది ఎంత అంటే, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కోవా నేను చాలా మంది దీని తర్వాత అడగడం జరిగింది. అక్కడ స్వీట్ షాప్ లో గలందరికి స్వీట్ షాప్ లో పోతే 800-1000 రూపాయలు కిలో అమ్ముతున్నారు, 600 రూపాయలు కిలో అమ్ముతా ఉన్నారు.